హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. అన్నదాత సుఖీభవ పీఎం కిషోర్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారని, అందులో భాగంగా బుధవారం రాష్ట్రంలో రెండో విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 42,800 మంది రైతులకు 3,200 కోట్ల రూపాయలు విడుదల చేశారని, అలాగే దర్శి నియోజకవర్గంలో మొదటి విడత 28 కోట్లు, రెండో విడత 28 కోట్ల రూపాయలు విడుదల చేశారని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. దారం నాగవేణి సుబ్బారావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కుచ్చేడు మాజీ ఎంపీ అయినటువంటి శ్రీ గడ్డం బాలయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మున్లమూరి రైతులతో సంభాషించడం కూడా కనిపిస్తుంది. ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ కింద రెండో ఫేజ్లో రైతులకు ఎట్లయితే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు రైతులకు వారి అకౌంట్లో సెకండ్ ఫేజ్ అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు వారి పెట్టుబడికి గాను ఒక ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఒక రైతు భరోసాగా ఈ స్కీమ్ స్టార్ట్ చేయటం, మొత్తంగా హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి రైతు కుటుంబానికి, అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి, అట్లాగే కౌలు రైతులకు గాను సంవత్సరానికి 20,000 రూపాయలు 3 ఫేజుల్లో. ఫస్ట్ ఫేజ్ ఆగస్టు 2న రైతులు అత్యధికంగా ఉన్న దర్శి నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావటం, ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయటం. ఇక్కడ సుమారుగా 42,800 పైన రైతులు ఉన్నారు. వారందరికి గాను ఫస్ట్ ఫేజ్లో 28 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం నిన్న జరిగినట్టుగా అనిపిస్తుంది. ఈలోగా సెకండ్ ఫేజ్ రావటం, రాష్ట్రమంతా చూస్తే ఫస్ట్ ఫేజ్లో 3,200 కోట్లు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో గాను 3,200 కోట్లు ఇవాళ రిలీజ్ అవ్వటం చాలా సంతోషకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎట్లా ఉంటుందంటే, సూపర్ 6 హామీ ఇచ్చాము, అది నిలబెట్టుకున్నాము, రైతులకు 20,000 ఇస్తున్నాము అన్నట్టు కాకుండా ఐటీ మీద ఆయన ఎలా అయితే దృష్టి పెడతారో అదేవిధంగా వ్యవసాయం మీద కూడా ఆయన దృష్టి పెడతారు. ఒక రైతు విత్తనం నాటిన దగ్గర నుంచి వారు వాళ్ళ పంట విక్రయించేదాకా ప్రతి రైతుకి మద్దతుగా ఉండటం రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. మనం చూస్తే ఇప్పుడు ఎన్నో టెక్నాలజీస్ తీసుకొస్తున్నారు. రైతులకు క్రాప్ డైవర్షన్, క్రాప్ రొటేషన్ గురించి అవగాహన పెంచమని నేను స్వయంగా దర్శి నియోజకవర్గంలో కలెక్టర్ గారితో మాట్లాడటం చూశాను. మీరు అవేర్నెస్ పెంచాలి, సాగు తీరు మారాలి, ప్రతి రైతన్నకి మనం అండగా ఉండాలి. అట్లాగే ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలి అని చెప్పి ఎన్నో ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు నిరంతరం కూడా రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ముందుకు తీసుకెళ్లే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కష్టపడుతున్నారు.